See, mail merge, for example, we have to send the some email కావచ్చు, labels కావచ్చు, envelope కావచ్చు, లెటర్స్ కావచ్చు, వాట్ ఎవర్. ఫర్ ఎగ్జాంపుల్ మన నెంబర్ ఆఫ్ పర్సన్స్ కి ఎట్ ఏ టైం మనం సెండ్ చేయాలనుకున్నప్పుడు సో ఇక్కడ మెయిల్ మర్జ్ అనేటువంటి ఆప్షన్ మనం యూజ్ చేయడం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ కి ఎలా ప్రిపేర్ చేయాలి అనేది ఒకసారి చూడండి. సో వీ హ్యావ్ టు ప్రిపేర్ ఫస్ట్ యూ హ్యావ్ టు టేక్ ద సమ్ ఎనీ డాక్యుమెంట్, దెన్ ఆఫ్టర్ దట్ just click on that start mail merge, again click on the step by step mail merge. ఓకే, మనం సెండ్ చేయాల్సుకుంది లెటర్స్ అయితే లెటర్ సెలెక్ట్ చేయండి, ఈమెయిల్ మెసేజ్ అయితే ఈమెయిల్, ఎన్వలప్ అయితే ఎన్వలప్, లేబుల్స్ అయితే లేబుల్స్. సో సో ఐ వాంట్ సెండ్ ద ఫర్ ఎగ్జాంపుల్ లెటర్ అనుకుంటున్నాను కాబట్టి ఐ హావ్ టు సెలెక్ట్ ద లెటర్. నెక్స్ట్ అగైన్ ఇక్కడ సో ఈ ఆప్షన్స్ అన్ని ఇక్కడే ఫర్ ఎగ్జాంపుల్ ఈ 1 by 1 స్టెప్ బై స్టెప్ యూజ్ చేయొచ్చు. స్టార్టింగ్ ద డాక్యుమెంట్ అని ఆప్షన్ ఉంటుంది, సో దీనిపైన క్లిక్ చేయండి అండ్ యూజ్ ద కరెంట్ డాక్యుమెంట్ అండ్ యూజ్ స్టార్ట్ ఫ్రమ్ ద టెంప్లెట్స్, స్టార్ట్ ఫ్రమ్ ద ఎగ్జిస్టింగ్ డాక్యుమెంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం సెండ్ చేయాలనుకున్న ఇన్ఫర్మేషన్ ఇదే కాబట్టి సో యూజ్ ద కరెంట్ డాక్యుమెంట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి. అగైన్ నెక్స్ట్ సి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆల్రెడీ ఎవరికైతే పంపించాలనుకుంటున్నామో వాళ్ళ యొక్క డీటెయిల్స్ ఆల్రెడీ మన సిస్టంలో సేవ్ అయి ఉంటే ఏం చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జిస్టింగ్ లిస్ట్ తీసుకోండి, లేదంటే మనం టైప్ చేయాలి అనుకుంటే మాత్రం ఏం చేయాలి, టైప్ ఏ న్యూ లిస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది ఇక్కడ. సో టైప్ ఏ న్యూ లిస్ట్ పైన క్లిక్ చేయండి, జస్ట్ ఇక్కడ క్రియేట్ అనే ఆప్షన్ ఉంటుంది, క్రియేట్ పైన క్లిక్ చేయండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డీటెయిల్స్ అన్ని వస్తాయి. ఒకసారి అన్ని డీటెయిల్స్ చూడాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కస్టమైజ్ అనే కాలమ్స్ ఆప్షన్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేయండి. ఓకే, సో ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఓన్గా ప్రిపేర్ చేయాలనుకున్నప్పుడు సో ఇవన్నీ నేను డిలీట్ చేస్తున్నాను. సో జస్ట్ మనం ఓన్గా క్రియేట్ చేయాలనుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న వాటిని డిలీట్ చేసి సో ఇక్కడ యాడ్ అనే ఆప్షన్ ఉంటుంది, సో దానిపైన క్లిక్ చేయండి. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేమ్, ఓకే, అగైన్ యాడ్, సన్ ఆఫ్, అగైన్ యాడ్, మొబైల్ నెంబర్, ఓకే, అగైన్ యాడ్, సిటీ, యాడ్, పిన్ కోడ్, ఓకే, నెక్స్ట్ అగైన్ యాడ్, ఈమెయిల్ అడ్రస్, ఓకే. ఓకే, ఈ డీటెయిల్స్ మాత్రం నేను ఎంటర్ చేయాలనుకున్నాను కాబట్టి దెన్ సో రిమైనింగ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న వాటిని అన్ని ఏం చేశాను, డిలీట్ చేయడం జరిగింది. దెన్ ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేమ్, మధు రాసాను, సన్ ఆఫ్ శ్రీనివాస్, మొబైల్ నెంబర్, హైదరాబాద్ 500030, ఈమెయిల్ అడ్రస్ సో మధు @gmail.com. నెక్స్ట్ రాజేష్, సన్ ఆఫ్ నర్సింహులు, మొబైల్ నెంబర్, సిటీ వరంగల్,
Rajesh at the date gmail.com. Next, Chandu. So mobile number, ఓకే. సో మనం ఎంత మెంబర్స్కి అయితే మనం సెండ్ చేయాలను దట్ ఇన్ఫర్మేషన్ ఎంతమందికి అయితే మనం సెండ్ చేయాలనుకుంటున్నామో సో వాళ్ళ యొక్క టోటల్ డీటెయిల్స్ అనేది మనం కంపల్సరీ ఇక్కడ రాయాలని ఉంటుంది. ఓకే, @yahoo.com. ఓకే, సో ఇలా ప్రిపేర్ చేసిన తర్వాత జస్ట్ ఓకే వేసేయండి. ఓకే, సో ఫైల్ సేవ్ చేస్తున్నాను. రైట్, దెన్ ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ జస్ట్ క్లిక్ ఆన్ ద రైట్ యువర్ లెటర్. సో ఫైన్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏం కావాలి, సో ఐ వాంట్ ద గ్రీటింగ్ లైన్. ఓకే, సో దెన్ ఓకే. నెక్స్ట్ ఇక్కడ మోర్ ఐటమ్స్ లోకి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఏం రావాలి మనకి, ఇక్కడ కింద మనకి ఏం రావాలి, నెక్స్ట్ మోర్ ఐటమ్స్ లోకి వెళ్ళి నేమ్ రావాలి. ఓకేనండి, ఇన్సర్ట్. నెక్స్ట్ again enter, again more items, son of, insert, close, enter, again more items, mobile number, insert, close, down, more items, city, insert, close, down, more items, pin code, insert, close, down, again more items, email, so close. Okay, so ఇక్కడ జస్ట్ ఏం ఆప్షన్ ఉంది, ఇక్కడ ప్రివ్యూ యువర్ లెటర్ అనే ఆప్షన్ ఉంది. ఓకే, సో ఏమైంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇస్ ఇట్ డియర్ సార్ ఆర్ మేడం మధు. సో 1 by 1 చూడాలి. సో 1 by 1 చూడాలంటే ఫస్ట్ పర్సన్, నెక్స్ట్ పర్సన్ పేరెంట్ రాజేష్, నెక్స్ట్ పర్సన్ పేరెంట్ చందు, నెక్స్ట్ పర్సన్ ఏంటి చింటూ. అంటే మనం ఓవరాల్ లో 4 మెంబర్స్ ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చాం. ఏమైపోయింది, ఫర్ ఎగ్జాంపుల్ 4 మెంబర్స్ యొక్క డీటెయిల్స్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ ఎవ్రీ పర్సన్ రావాలి అనుకుంటే ఇక్కడ ఫినిష్ మర్జ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేసి నెక్స్ట్ ఎడిట్ ఇండివిజువల్ డాక్యుమెంట్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఓకే, దెన్ ఓకే ఆల్. చూడండి, దిస్ ఇస్ ద ఫస్ట్ పర్సన్. నెక్స్ట్ దిస్ ఇస్ సెకండ్ పర్సన్. ఒక డాక్యుమెంట్ అయిపోయింది అంటే ఫర్ ఎగ్జాంపుల్ 4 మెంబర్స్ కి సెండ్ చేసే విధంగా ఆటోమేటిక్ గా మనకు సో ప్రిపేర్ కావడం జరిగింది. ఓకే, సో ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తున్నాం, సో మెయిల్ మర్జ్ అనేది ఈ విధంగా ప్రిపేర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ దట్ యూ హావ్ టు సెండ్ ద ఈమెయిల్ అవ్వచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ లెటర్స్ కావచ్చు అండ్ ఎన్వలప్ కావచ్చు, మెయిలింగ్స్ కావచ్చు, వాట్ ఎవర్. ఫర్ ఎగ్జాంపుల్ యూ హావ్ టు సెండ్ ద నెంబర్ ఆఫ్ పర్సన్ ఇన్ సింగిల్ టైం.
సింగిల్ టైం మనం నెంబర్ ఆఫ్ పర్సన్స్ కి సెండ్ చేసే విధంగా మనం ఒక డాక్యుమెంట్ అనేది మనం ప్రిపేర్ చేయాలి. సో అలా ప్రిపేర్ చేయాలి అనుకున్నప్పుడు ఏం యూజ్ చేస్తున్నాం అక్కడ, సో మెయిలింగ్స్ అనేటువంటి ఆప్షన్ ని యూజ్ చేయడం జరుగుతుంది.